విరాట్ కోహ్లీ తన లైఫ్లో ఒక ప్లేయర్ని ఇంతలా ఎప్పుడు పొగడలేదేమో అనిపించింది నిన్న విక్టరీ పెరేడ్లో అంటే వాంఖేడే గ్రౌండ్లో మాట్లాడిన మాటలు విన్నాక. మనం ఆల్రెడీ రోహిత్ శర్మ మాట్లాడిన మాటలు గురించి ఒక వీడియో చేశాము. ఆ వీడియోని మన ఛానల్లో వేశాము. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. రోహిత్ శర్మ మాట్లాడిన తర్వాత రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు. తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడనమాట. విరాట్ కోహ్లీ రాగానే కోహ్లీ 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 అంటూ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అంతేకాకుండా చీకు చీకు కోహ్లీ ముద్దు పేరుని కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా అరిచారనమాట. ఇక ఆ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నాను, ప్రశంసించాలి అనుకుంటున్నాను. అతనే బుమ్రా. అతను మాత్రమే మమ్మల్ని గేమ్లోకి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు 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 టీమిండియాను గేమ్లోకి తీసుకొని వస్తూనే ఉంటాడు. అతని కోసం అందరూ గట్టిగా అరవండి అని ప్రేక్షకుల్ని ఉత్తేజపరిచాడు. బుమ్రా లాంటి బౌలర్స్ జనరేషన్కి ఒక్కరు మాత్రమే ఉంటాడు. అలాంటి బౌలర్ మాకు దొరకడం మా అదృష్టం. ఇక తర్వాత ఆ ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న గౌరవ్ కపూర్, నేను జస్ప్రీత్ బుమ్రాను ఇప్పుడే నేషనల్ ట్రెజర్, దేశ సంపదగా డిక్లేర్ చేస్తే సైన్ చేస్తావా అని అడిగితే విరాట్ కోహ్లీ, ఇప్పుడు ఈ క్షణమే నేను సైన్ చేస్తా అని చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇక తర్వాత రోహిత్ గురించి మాట్లాడుతూ, రోహిత్ శర్మ నేను ఇద్దరం కలిసి 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాము. అయితే రోహిత్ శర్మ ఎమోషనల్ అయినది నేను ఎప్పుడూ చూడలేదు. కానీ T20 వరల్డ్ కప్ గెలిచాక నేను నడుచుకుంటూ వెళ్తున్నాను స్టేట్స్ పైన, రోహిత్ శర్మ కూడా వస్తున్నాడు. అప్పుడు నేను ఏడుస్తున్నాను, రోహిత్ శర్మ కూడా ఏడుస్తున్నాడు. ఇద్దరం ఒకసారి హగ్ చేసుకున్నాము. నాకు తెలిసి దీన్ని ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోను అని చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇక ఆ తర్వాత 125 crores అంటే BCCI చెప్పినట్టుగా ఆ ప్రైజ్ మనీని ప్లేయర్స్ కి, సపోర్ట్ స్టాఫ్ కి ఇచ్చేశారు. ఇక మరోసారి చిన్న సెలబ్రేషన్ ట్రోఫీని అందుకొని అందరితో ఆ కార్యక్రమం ముగిసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.